హే మూవీ బఫ్స్, రీసెంట్గా నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన శ్రీకాంత్ మూవీ రివ్యూ చూద్దాం. ఫస్ట్లీ, ఈ నెట్ఫ్లిక్స్ ఏంటో నాకు అర్థం కాదప్ప. అంటే ఏవేవో సినిమాలు హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ లాంటి లాంగ్వేజెస్లో డబ్ చేసి మన ఆంధ్రప్రదేశ్కి చెందిన ఒక వ్యక్తి మీద మూవీ వస్తే మాత్రం అసలు తెలుగులోకి డబ్ కూడా చేయలేదు. అట్లీస్ట్ కొన్ని రోజుల తర్వాత అయినా మూవీని తెలుగులో డబ్ చేస్తే బాగుంటుంది అనేది నా ఫీలింగ్. ఎనీవే, ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే మన ఏపీకు చెందిన శ్రీకాంత్ బొల్లా అనే ఇండస్ట్రియలిస్ట్ లైఫ్ ఆధారంగా ఈ మూవీని తీశారు. సో శ్రీకాంత్ గారు తన లైఫ్లో ఎదుర్కొన్న డిఫికల్టీస్ ఏంటి, ఆయన అచీవ్మెంట్స్ ఏంటి, అసలు ద గ్రేట్ అబ్దుల్ కలాం గారు శ్రీకాంత్ గారు స్టార్ట్ చేసే బిజినెస్లో ఎందుకు ఇన్వెస్ట్ చేశారు అనే ఇంట్రెస్టింగ్ విషయాలని ఈ మూవీలో చూపించారు. కమింగ్ టు ద పాజిటివ్స్, మెయిన్లీ పర్ఫార్మెన్సెస్, ఎస్పెషలీ రాజ్ కుమార్ రావుది. జనరల్లీ బ్లైండ్ పర్సన్గా యాక్ట్ చేసేవాళ్ళు జస్ట్ వాళ్ళ ఐస్ క్లోజ్ చేసి మాత్రమే యాక్ట్ చేస్తారు. బట్ రాజ్ కుమార్ రావు అయితే ఐ మీద ఉండే ప్రతి మజిల్ మూవ్ చేశారు. హిస్ వాకింగ్ స్టైల్, హిస్ మూమెంట్స్ అన్నీ చూస్తే ఈ క్యారెక్టర్ మీద తను ఎంత హార్డ్ వర్క్ చేశారని మనకు అర్థమవుతుంది. ఆల్సో దేవిక క్యారెక్టర్లో జ్యోతిక గారు, అండ్ మన సర్దార్ గబ్బర్ సింగ్ మూవీలో విలన్గా చేసిన శరత్ కేల్కర్ గారు, అండ్ మెయిన్లీ హీరో వాళ్ళ పేరెంట్స్ అందరూ వాళ్ళ వాళ్ళ రోల్స్లో బాగా చేశారు. హీరో చిన్నప్పుడు క్యారెక్టర్లో చేసిన అబ్బాయి రియల్ లైఫ్లో కూడా బ్లైండ్ పర్సనే అంట. అండ్ హీ డిడ్ వెరీ వెల్. ఈ మూవీ తాలూకా ఫస్ట్ హాఫ్ కూడా చాలా బాగా తీశారు. లైక్ ఆ మచిలీపట్నంలో హీరో చిన్నప్పుడు సీన్స్, అందరి బ్లైండ్ పర్సన్స్ లాగా ఆర్ట్స్ కాకుండా నేను సైన్స్ మాత్రమే చదువుతాను అనే ఆయన డెటర్మినేషన్ని, అండ్ దానికోసం ఆయన పడిన స్ట్రగుల్స్ని, జ్యోతిక గారు హీరోకి ఇచ్చే సపోర్ట్ని చాలా బాగా చూపించారు. అండ్ సెకండ్ హాఫ్లో చిన్న స్పీచ్ ఉంటుంది లాస్ట్లో క్లైమాక్స్లో, అది కూడా చాలా బాగా చూపించారు. నాకు ఈ మూవీలో బాగా నచ్చిన విషయం ఏంటంటే ఏదైనా బయోపిక్స్ చేస్తే ఆ పర్సన్ తాలూకా పాజిటివ్ థింగ్స్ మాత్రమే చూపిస్తారు. బట్ ఈ మూవీ సెకండ్ హాఫ్లో హీరో తాలూకా ఈగోని కూడా చూపించారు. అండ్ థ్యాంక్స్ టు రియల్ లైఫ్ శ్రీకాంత్ గారు ఫర్ యాక్సెప్టింగ్ దిస్. బికాస్ చాలామంది ఆ కోణాన్ని చూపించడానికి అస్సలు ఇష్టపడరు. హీరో క్రికెట్ టీం సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ రియాక్షన్స్ చాలా న్యాచురల్గా చాలా బాగా చూపించారు. అండ్ అమీర్ ఖాన్ గారి మూవీలో ఒక సాంగ్ ఈ మూవీలో పెట్టారు విచ్ వర్క్డ్ వెరీ వెల్. ఇంకా ఈ మూవీలో నెగిటివ్స్ విషయానికి వస్తే హార్డ్షిప్స్ అండ్ స్ట్రగుల్స్. అంటే మీరు 12th ఫెయిల్ మూవీ చూసే ఉంటారు కదా, అండ్ ఆ మూవీ క్లైమాక్స్ చూసిన తర్వాత మీలో ఎంతమంది ఎమోషనల్ అయ్యారో కమెంట్ చేయండి. నేను ఈ మూవీని థియేటర్లో చూసా, అండ్ అప్పుడు థియేటర్లో జస్ట్ ఒక 20 నుంచి 30 మంది మాత్రమే ఉన్నారు. అండ్ వాళ్ళు ఏంటిది మూవీ కొంచెం డాక్యుమెంటరీగా ఉంది ఏంటి అనుకున్నారు. బట్ క్లైమాక్స్ వచ్చినప్పుడు థియేటర్లో అందరూ ఎమోషనల్ అయ్యారు. బికాజ్ మూవీలో హీరో తాలూకా హార్డ్షిప్స్ అండ్ స్ట్రగుల్స్ని చాలా బాగా ఎస్టాబ్లిష్ చేశారు. అన్ని దరిద్రాలు చూసిన తర్వాత హీరో అలా రిజల్ట్స్ చూసుకుని మోకాల మీద పడి ఏడుస్తుంటే హీరోతో పాటుగా సక్సెస్ని మనం కూడా ఎంజాయ్ చేస్తాం. బట్ ఈ మూవీలో అసలు హీరో తాలూకా హార్డ్షిప్స్ని ఆర్ తను పడిన స్ట్రగుల్స్ని అసలు పెద్దగా చూపించలేదు. ఓన్లీ తన అచీవ్మెంట్స్ని మాత్రమే ఎక్కువగా చూపించారు. ఒక బ్లైండ్ పర్సన్ సొసైటీని ఎదిరించి ఎలా పోరాడాడు, అంత పెద్ద బిజినెస్ని ఎలా స్టార్ట్ చేశాడు అనే పాయింట్స్ని చాలా త్వరగా చూపించేశారు. ఆల్సో ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. లవ్ ట్రాక్ నాకు ఎందుకు అంత నచ్చలేదు భయ్యా, అసలు ఆథెంటిక్గా అనిపించలేదు నాకు. అండ్ మూవీలో తీసుకున్నారో లేదో తెలియదు కానీ కొన్ని లిబర్టీస్ తీసుకున్నారనిపిస్తోంది విచ్ డిడెంట్ వర్క్ ఎట్ టైమ్స్. అండ్ ట్రైలర్ చూసి నేను ఇది ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ ఏమో అనుకున్నా. బట్ ఇట్ ఈస్ జస్ట్ అ స్టోరీ ఆఫ్ ఆల్ ద పీపుల్ హూ హెల్ప్డ్ హిమ్ టు బికమ్ వాట్ హీ ఈస్ టుడే. ఐ మీన్ శ్రీకాంత్ గారి లైఫ్లో ఇన్ని అచీవ్ చేయడానికి కారణమైన వాళ్ళ సక్సెస్ స్టోరీ ఇది. అండ్ ఇందాక చెప్పినట్టుగా స్టార్టింగ్లో కొంచెం స్ట్రగుల్స్ అవి చూపించుంటే మేబీ క్లైమాక్స్లో ఎమోషనల్గా ఇంకొంచెం కనెక్ట్ అయ్యేవాళ్ళం అనిపించింది. ఫైనల్గా మూవీ బఫ్స్ రివ్యూ ఫర్ శ్రీకాంత్ మూవీస్ డీసెంట్ వాచ్. మన ఆంధ్రప్రదేశ్కి చెందిన ఒక వ్యక్తి అసలు ఎంఐటి వరకు ఎలా వెళ్ళారు, ద గ్రేట్ ఏపీజే గారు ఆయన స్పీచ్లో శ్రీకాంత్ గారిని ఎందుకు పొగిడారు, అసలు ఇవాళ ఇంతమంది బ్లైండ్ పర్సన్స్ సైన్స్ చదవడానికి కారణమైన శ్రీకాంత్ గారి లైఫ్ స్టోరీని ఒక్కసారైనా చూడాలి. సో ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మూవీ బఫ్స్.